చెత్తే కదా అని తీసి పారేస్తే ఏం జరుగుద్దో ఇవాళ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలిసొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పారిశుద్ధ్య కార్మికులపై ఆమ్రపాలి కామెంట్స్ ఎఫెక్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. జీహెచ్ఎంసీ ఆఫీసుని చుట్టుముట్టారు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికురాలు. అలాగే చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై నిన్న ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలతోటి, ఆవేదనతోటి ఆమె ఆఫీస్కి పోటెత్తారు వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు. కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కామెంట్స్ కాకరేపుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు చెత్త సేకరించాలని, కానీ అది జరగట్లేదన్నారు ఆమ్రపాలి. తన ఇంట్లో కూడా అప్పుడప్పుడు చెత్త సేకరించడానికి ఎవరు రావట్లేదని చెప్పేసి అన్నారు ఆమె. ఇప్పుడు మాకు శాట్ ఆటోస్ లేకపోతే చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు. మేము సఫర్ అవుతున్నాం. ఇదే కమెంట్లపై నిరసనకు దిగిన పారిశుద్ధ్య కార్మికుల నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఇంటింటికి చెత్త కలెక్షన్ చేసే వ్యవహారంలో నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చేసిన కామెంట్స్ వివాదానికి తెరదీశాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 5,500 మంది కార్మికులు, స్వచ్ఛ ఆటోస్ కార్మికులకు సంబంధించిన మొత్తం కూడా ఒక్కసారిగా అసంతృప్తిలోనే మొత్తం కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంకి వచ్చి ఆందోళనకు దిగిన పరిస్థితి. అయితే ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ స్వచ్ఛ ఆటో యూనియన్, రిక్షా కార్మికులకు సంబంధించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర మనతో ఉన్నారు. రాజేంద్ర గారు, నిన్న ఆమ్రపాలి గారు చేసింది డిజిటల్ రికార్డుకి సంబంధించి ఒక అవగాహన కల్పించే విధంలో చెప్పడానికి ప్రయత్నం చేసిన భాగం అని చెప్తున్నారు. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అదే అంటే నిన్న మాట్లాడిన విషయంలో మేము కూడా బాధపడ్డాము. ఫస్ట్ విన్నప్పుడు బాధపడ్డాము. ఎందుకు అనంటే చెత్త ఇంత 2008 నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ మహానగరం మిగతా నగరాలతో చూసుకుంటే అసలు మనము చాలా చెత్త అనేది లేకుండా చూస్తున్నాం. అన్ని నగరాల కంటే మనం ముందంజలో ఉన్నాము. ఆ రకంగా మేము ఇంత పని చేసినా కూడా మేడం గారు ఎందుకన్నారు అంటే మేము మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న దానికంటే బాధపడ్డది ఎక్కువ ఉన్నది. ఆ విషయంతో పాటు మాకు ఇంకా వేరే ఇష్యూస్ ఉండే, బల్క్ గ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే. అట్లా పనిలో పనిగా మేడం మీరు ఇట్లా అన్నందుకు మాకు కాస్త బాధ అనిపించిందంటే వారు కూడా వివరణ చెప్పడం జరిగింది. మీరు మేము కలిసే పని చేసుకోవాలి. నేను ఈ డిజిటలైజేషన్ చేసే విధానంలో భాగంగా మీ ఇంటికి ఒక QR కోడ్ వేస్తాము. ఈ చెత్త సేకరణ చేసే కార్మికుడు వచ్చి మార్నింగ్ అది మొబైల్ తోటి స్కాన్ చేస్తే మీ చెత్త తీసిండా లేదనేది కూడా మాకు తెలుస్తుంది అని వారికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో భాగంగానే మా గురించి మాట్లాడిన అని చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఒక మిస్కమ్యూనికేషన్ తప్ప మాకు వారి పట్ల ఎటువంటి ఆలోచన లేదు. మేము సంతృప్తి చెందినాం ప్రస్తుతానికి. ఇవాళ హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంటున్నదని అంటే ఇంటింటి చెత్త సేకరణ చేసే వెహికల్స్ మాత్రమే తీస్తున్నాయి. ఇంకా పెద్ద వెహికల్స్ రామ్కి ఇచ్చిన ఏమున్నాయంటే ఓపెన్ పాయింట్లలో ఏదైతే కుప్పలు వేస్తున్నారో అవి తీసుకొని పోతున్నారు తప్ప ఇంటింటి చెత్త సేకరణ తీసే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నది మాత్రం మా సచ్చాటో టిప్పర్లే. మేము జీహెచ్ఎంసీ కోఆపరేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మా బతుకుదెరువును కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మొత్తం మీద ఇది GIS డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ప్రజలకు చైతన్యవంతం చేయడానికి ఒక ఉదాహరణగా చెప్తున్న నేపథ్యంలో దాన్ని అపార్థం చేసుకున్నారు. నా మనసులో ఎలాంటి ఆ భావంతో నేను అనలేదు. కార్మికులు మనకు సంస్థకు వారే పునాదులు లాంటి వాళ్ళు, వాళ్ళకు పూర్తి స్థాయిలో GHMC నుంచి గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పడంతో సంతృప్తి చెంది ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.